ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 రెండుసార్లు లోతుగా గాలి పీల్చి నిలిపి వదలండి. 1, 2. నేను చైతన్య స్వరూపము. గోడలు, సీలింగు లేనటువంటి అనంతమైన ఆకాశము వలె చైతన్యమేవ అహం. ఓపెన్నెస్, నో ఫెన్సెస్, నో బంధాస్. I am open consciousness. Open consciousness. ఏ ఎన్క్లోజర్స్, బంధాలు, పరిధులు, పరిచ్ఛిన్నత ఏదీ లేని నేను. నాకు ఈ పరిధులు, గోడలు, ప్రొటెక్షన్ లేకపోతే భయం కాదు. రాత్రి ఇంట్లో పడుకుని తలుపు వేసుకుంటే భయం లేదు. తలుపులు లేని ఓపెన్నెస్లో ఉండడం భయం అనిపిస్తుంది కదా. అదే అనాత్మకు ఫిక్స్ అయి ఉన్న వాళ్లకు భయంలో ఉంటారు, భయమని భ్రమపడతారు. ఈ కాన్షియస్నెస్, చైతన్యం ఏ బౌండరీస్, గోడలు లేకుండా ఉన్న ఓపెన్నెస్. దీనిలో కుటుంబం లేదు, కుటుంబం అనే గోడలు లేవు, సొసైటీ అనే గోడలు లేవు, నా గట్టి నమ్మకాలు అనేటటువంటివి లేవు, పర్స్యూట్స్ లేవు, మతం లేదు, స్నేహితులు లేరు. ఆఖరికి నా మనసు అనే గోడ కూడా లేదు. అహం మమ లేవు, సోషల్ స్టేటస్ లేదు, రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఫ్యామిలీ పొజిషన్స్ లేవు. పోర్ట్ రిడక్షన్. పోర్ట్ పొజిషన్స్. పి ఓ obligations. రి ఆర్ రిలేషన్షిప్స్. టి ట్రాన్సాక్షన్స్, వ్యవహారాలు. పోర్ట్ రిజెక్షన్, క్లాస్ప్ రిడక్షన్, పోర్ట్ రిజెక్షన్. When I am this open consciousness, I do not feel you are vulnerable. ఈ స్థితియే జ్ఞానమునకు తొలిమెట్టు. ఓపెన్నెస్ లేనిదే
అహమస్మి తెలియదు. జ్ఞానం అంటే ఏదో పెద్ద పుస్తకాలు కాదు. జ్ఞానం అంటే అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అది తెలియటమే జ్ఞానము. బాకీ సబ్ అజ్ఞానం యథతో అన్యథా. Now, I am that consciousness, openness. Beware of the content. What is the content? All I know about the world, gods, goddesses, temples, pilgrimages, punyatirthas, blind or other types of beliefs, myself, family, caste, creed, money, age, gender, all are the contents of the mind. Now, in this openness, this mind also is not there. Then where is the content? ఒక బ్యాగ్ మీ దగ్గర ఉండేది. ఆ బ్యాగ్లో ఎన్నో కంటెంట్స్ పెట్టుకున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఆ బ్యాగ్ పోయింది. ఇంకా కంటెంట్స్ ఉంటాయి, కంటెంట్స్ కూడా పోతాయి. ఒట్టి బ్యాగే పోతుంది ఏమిటి? బ్యాగ్తో పాటు కంటెంట్స్ కూడా పోయాయి. ఆ కంటెంట్ జ్ఞాపకం వస్తుంది. ఆ కంటెంట్ పేరే నాలెడ్జ్. నాలెడ్జ్ అబౌట్ నోన్ థింగ్స్. వాట్ ఈజ్ నాలెడ్జ్? ది సవిశేష జ్ఞాన about known things is knowledge. What we call knowledge is all known. ఇప్పుడు చెప్పుకున్న అన్నీ నోన్లోకి వస్తాయి. మరి నేను నోయర్. I am the knower of the content. What type of knower? Asanga knower. Not connected at all. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృ చ. This content or knowledge or samachara about the known objects is dropped now. It has got time also in that. Past ఉంది, ఫ్యూచర్ ఉంది, ప్రజెంట్ కొంచెం ఉంది ఆ కంటెంట్లో. ప్రజెంట్ గురించి ఎవడు ఆలోచించడు. ఆలోచనలన్నీ కూడా పాస్ట్, ఫ్యూచర్. Is there anything dividing line between the known and knowledge, past memory and the content? All are one bunch only. Known అన్న, నాలెడ్జ్ అన్న, పాస్ట్, ప్రజెంట్, కంటెంట్, మెమరీ అన్న ఒక్కటే, ఒకే ముద్ద. Suppose I die for the content. That means I embrace death for the content. I, the consciousness, is dead for the content. That means it is not having any connection with the content. Explore. ప్రయత్నం చేయండి.
to be dead for the content. That is, ending all knowledge is Vedanta. You know the word Vedanta? Veda, knowledge, anta, ending. Ending all knowledge, remaining as pure consciousness is Vedanta. Knowledge is what? Knowledge is about known things. When I am not the known things, where is the use of that knowledge for me? No use. So, Vedanta. I die for the content. That means there is no content in me. Content, as I told you, ఎన్నో చెప్పాను. కుటుంబం, డబ్బు, ఫ్రెండ్స్, స్టేటస్, పొజిషను, రెస్పాన్సిబిలిటీస్, వయస్సు, జెండర్, ఇంకా మీరేమేమి ఊహించుకుంటున్నారో అవన్నీ కంటెంట్. ఇంకా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నవి అవిదితములు కూడా కంటెంటే. తెలిసినవి, తెలియనివి, ఈ రెండు కంటెంటే. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి. ఇట్ ఈస్ neither the known content nor the unknown content. It is the knower of the content. Ahamasmi. Ahamasmi. When I embrace death to the content, I reach the Vedanta. I end the knowledge of all these world and things around my and me. అన్ని గొలుసులు తెగిపోయాయి. ఇనప గొలుసులు తెగిపోయాయి, కొన్ని బంగారు గొలుసులు కూడా తెగిపోయాయి. ఆల్ ఎన్క్లోజర్స్ కొలాప్స్. గోడలన్నీ పడిపోయాయి. కేవల ఓపెన్నెస్, అనంతమే ఉంది. ఈ అనంతంలో తెలిసినది, తెలియనిది అనేదేది లేదు. ఒక్కటే ఉంది. దీనినే అఖండాకార వృత్తి. There is no khanda here. There is no partition. There is no part. There is nothing known or unknown. There are known or no known objects. Akhandakara vritti. Akhandakara vrittiye nididhyasanam. So nididhyasana anaga transportation from the known by embracing death to the known into the Akhandakara vritti where there is no known or no unknown. తెలిసినవి, తెలియనివి లేని ఏకాండిగా ఉన్న, ఏకాండి అంటే ఏకఖండ, అదే ఏకాండి అంటున్నారు. దెర్ ఇస్ నో ఖండ, నో ఖండ, ఏకాండిగా ఉన్న అనంత చైతన్యమే నేను. దెర్ ఇస్ నో లవ్ ఫర్ ద అన్నోన్ ఆర్ ద నోన్. దెర్ ఇస్ నో ద్వేష ఆర్ రాగ. Freedom from the known. Known is called Drishyam. Drishyam is called Dvaitam. Dvaitam is called world. It is called samsara. Freedom from that is moksha. Beautiful. Death to the known is live as Chaitanya. Ahamasmi. 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 Soha.
30 సెకండ్లు విశ్రాంతిగా కూర్చోండి. మహోపనిషత్. భోగేచ్ఛా మాత్రకో బంధః తత్యాగో మోక్ష ఉచ్యతే. చిచ్చైత్యకలితో బంధః తన్ముక్తిర్ముక్తిరుచ్యతే. భోగేచ్ఛా మాత్రకో బంధః తత్యాగో మోక్ష ఉచ్యతే. చిచ్చైత్యకలితో బంధః తన్ముక్తి ముక్తిరుచ్యతే. చిచ్చైత్యకలిత, ఇంటర్మిక్సింగ్ ఆఫ్ చిత్ అండ్ చేతన. చిచ్చిదాభాస వివేకం. చిత్ అంటే అహమస్మి. చైత్యం లేక చేతన అంటే ఇప్పుడు చెప్పుకున్నామే ఆ కంటెంట్, ఆ నోన్ అంత చేతన. చిత్ ఈజ్ ద నోయర్, చేతన ఈజ్ ద నోన్, నాలెడ్జ్. వేదాంత ఈజ్ రియలైజింగ్ ద చిత్ and leaving all the rest. భోగేచ్ఛా మాత్రకో బంధః, విషయ సుఖాలను అనుభవించాలి అనే కోరిక, భోగములయందు ఇచ్ఛ భోగేచ్ఛ. భోగేచ్ఛ మాత్రకో బంధః, విషయ సుఖాలను అనుభవించాలి అనే ఇచ్ఛ, కోరికయే బంధము. తత్యాగ, దానిని వదులుకోవడము. మోక్ష ఉచ్యతే, భోగేచ్ఛని విడిచిపెట్టడమే మోక్షం. చిత్ స్వచ్ఛమైన, నిర్వికారమైన, స్వయం ప్రకాశమైన, కూటస్థమైన ప్యూర్ కాన్షియస్నెస్ ఆర్ ఒరిజినల్ కాన్షియస్నెస్, అహమస్మి. చైత్యం అంతఃకరణంలో, బుద్ధిలో ప్రతిబింబించిన చిత్ యొక్క ఛాయ అనగా చిదాభాస లేక ప్రతిబింబ చేతన లేక సవిశేష నాలెడ్జ్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, జీవభావం. చిత్ చైత్యం. చిత్ ఈజ్ ఆత్మభావం, చైత్యం ఈజ్ ద జీవభావం. కలిత అంటే ఒకటే అని భ్రమపడడం. చిత్ చైత్యము. చిత్ అంటే నేను, చైత్యం అంటే ఈ ఆబ్జెక్ట్స్, వరల్డ్ అరౌండ్, నోన్, సబ్ నోన్ అన్నీ కూడా అవి ఒకటే అని తాదాత్మ్యం చెందడం. చిచ్చైత్య కలిత అంటే తాదాత్మ్యం చెంది చిత్తుని చైత్యంతో కలిపేసుకోవడం, కలగా పులగం చేసేసుకోవడం. ఇదే బంధము. దీని పేరే చిత్ జడ గ్రంథి అంటారు. తన్ముక్తి ముక్తి ఉచ్యతే. ఈ రెండిటి కలయికను వివేకంతో వేరు చేయడమే అసలైన ముక్తి. భోగేచ్ఛా మాత్రకో బంధః తత్యాగో మోక్ష ఉచ్యతే. చిచ్చైత్య కలితో బంధః తన్ముక్తి ముక్తిరుచ్యతే. అద్వైత సాధనలోని బాహ్య మరియు అంతర, మ్యాక్రో అండ్ మైక్రోలను రెండింటినీ కూడా స్పృశిస్తోంది ఈ వాక్యం. గ్రంథి ఏమిటి? గ్రంథి. గ్రంథి అంటే ముడి, నాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. చిచ్చేచ్య కలితో బంధ,
బయట ఉన్న ప్రపంచము, నా చుట్టూ ఉన్న నావి నేను అనేటటువంటివి నన్ను బంధించడం లేదు. ఆకాశంలో ప్రకాశించే చిత్తు వేరు, కుండలో నీటిలో పడిన సూర్యుని ప్రతిబింబము ఆభాస చైత్యము వేరు. కానీ అజ్ఞానము వలన కుండలో నీరు కదులుతూ ఉంటే అసలు సూర్యుడే కదులుతున్నాడు. ధావన్నివ యథా శశి అన్నట్టుగా, అదేవిధంగా పరిమితులు లేని చిత్తు పరిమితమైన అంతఃకరణంలో ప్రతిబింబించిన చైత్యంతో, చిదాభాసునితో ముడిపెట్టుకొని నేను దేహాన్ని, నేను జీవుడిని, నేను కదులుతున్నాను, నేను తాతను, నేను మామను అంటూ అన్యోన్య అధ్యాస. దిస్ ఈస్ కాల్డ్ సూపర్ ఇంపోజిషన్ టైప్, అన్యోన్య అధ్యాస. చిచ్చైత్యాల గందరగోళమే హృదయ గ్రంథి. భోగేచ్ఛ భోగేచ్ఛ మాత్రకో బంధ. ఎప్పుడైతే చిచ్చైత్యాలు కలిసిపోయాయో అప్పుడు చైత్యము అంటే ఈ జీవుడు, చిదాభాసుడు తనను తాను అసంపూర్ణుడిగా భావిస్తాడు. ఇందుకు చిత్తు పూర్ణము, చైత్యము పరిచ్ఛిన్నము. పరిచ్ఛిన్నమైన దాంట్లో వెళుతుంటుంది, ఇంకా నింపుకోవాలని ఉంటుంది. ఆ అసంపూర్ణతను పూడ్చుకోవడానికే బయట ఉన్న విషయ సుఖాలను కోరుకుంటాడు. బయట ఉన్న వస్తువులను, వ్యక్తులను, అనుభవాలను కోరుకుంటాడు. దాని పేరే భోగేచ్ఛ. చిచ్చైత్యాల తాదాత్మ్యం రోగం అయితే భోగేచ్ఛ అనేది దాని యొక్క సిమ్టము, లక్షణము. వాట్ ఈస్ ది రోగ? ద రోగ ఈజ్ చిచ్చైత్య కలయిక. వాట్ ఈస్ ద సిమ్టమ్? భోగేచ్ఛ. భోగేచ్ఛ లేకపోవడం అంటే ఏమిటి? చిచ్చైత్యాల కన్ఫ్యూషన్ పోయింది, రోగం పోయింది, లక్షణం పోయింది, టైఫాయిడ్ పోయింది, ఫీవర్ పోయింది. అర్థమైందా? రోగ లక్షణము భోగేచ్ఛ, రోగము చిచ్చైత్య కలయిక, కన్ఫ్యూషన్, గందరగోళం, నాట్ హృదయ గ్రంథి. తన్ముక్తి అంటే వివేకము, అన్నాటింగ్, ముడి విప్పుకోవడం. పీఠముడి పడిపోతుంది, ఆ పీఠముడిని ఎలా విడగొడతారు? విడగొట్టాలి. ముక్తి ముక్తిరుచ్యతే. నీరు కరిగిపోయింది అనుకోండి, కుండలోనున్న నీరు, అప్పుడు సూర్యుడు పోయాడా? అలాగే ఉన్నాడు. కుండ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు ప్రతిబింబం పోయింది, అసలు సూర్యుడు పోయాడా? ఏ నష్టము కాలేదు. నేను కదిలే ప్రతిబింబాన్ని కాను, చైత్యాన్ని కాను, ఈ ఆధారమైన నిర్వికార చిత్స్వరూపాన్ని అని బింబ ప్రతిబింబ వివేకంతో ఆ గ్రంథిని, ఆ తాదాత్మ్యాన్ని, ఆ ఎన్గ్రాస్మెంట్ని, ఆ ఎంటాంగిల్మెంట్ని ఛేదించడమే అసలైన ముక్తి. వాట్ ఏ సేయింగ్. భోగేచ్ఛా మాత్రకో బంధ తత్యాగో మోక్ష ఉచ్యతే. చిచ్చైత్యకరితో బంధ తన్ముక్తి ముక్తిరుచ్యతే. ఇతర గ్రంథాలు ఏంటంటున్నాయి? కఠోపనిషత్తు, యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రిత అధమర్చో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. హృదయంలో ఆశ్రయం పొంది ఉన్న సర్వే కామా ప్రముచ్యంతే హృది స్థిత. అన్ని కోరికలను, భోగేచ్ఛలను ఎప్పుడైతే ప్రముచ్యంతే వదిలిపెట్టబడతాయో అప్పుడు మర్చుడు అంటే ఈ జీవుడు అమృతుడవుతాడు. అధమర్చో అమృతో భవతి. జీవుడు బ్రహ్మం అవుతాడు. అవడమేం లేదు, జీవభావం వదలడమే, అవడం వేరే అవడం ఉండదు. దేహంలో ఉండగానే బ్రహ్మభావాన్ని పొందుతాడు. తత్యాగో మోక్ష ఉచ్యతే. ఖచ్చితమైనటువంటి సేయింగ్. భగవద్గీత
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్. జహాతి అంటే విడిచిపెట్టు, ప్రజహాతి పూర్తిగా ప్రకృష్టంగా విడిచిపెట్టవయ్యా. యదా కామాన్ భోగేచ్ఛ బంధ, మనసులోని కోరికలు ఎప్పుడైతే పూర్తిగా వదిలిస్తాడో తత్యాగో మోక్ష ఉచ్యతే, అతడే స్థిత ప్రజ్ఞుడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్. చిచ్చైత్య పరంగా ఏం చెప్పారు 13వ అధ్యాయంలో? చిత్ క్షేత్రజ్ఞ, చైత్య క్షేత్రము. క్షేత్రజ్ఞుడు అంటే ద్రష్ట, తెలుసుకునేవాడు చైతన్యము. ఈ చిత్తుని క్షేత్రం అన్నాము. శరీరము, మనసు, ప్రపంచము, దృశ్యము, నోను, ఈ రెండిటి కలయిక వలననే సంసారం ఉన్నది. ఈ రెండిటినీ జ్ఞానచక్షువుతో వేరుగా చూచేవాడే ముక్తుడు అంటూ 13వ అధ్యాయం చెప్పింది. తన్ముక్తిర్ముక్తిరుచ్యతే. స్వచ్ఛమైన దృక్, చిత్, ప్యూర్ కాన్షియస్నెస్, గోడలు లేని ఓపెన్నెస్, దృశ్యమైన చైత్యమైన మనోవృత్తులతో తాదాత్మ్యం చెందడమే బంధము. వైరాగ్యబోధౌ పురుషస్య పక్షిణౌ పక్షౌ పక్షిణః పక్షౌ. వైరాగ్యము బోధ, వైరాగ్య బోధవు, వైరాగ్యము డిస్పాషన్, బోధ నాలెడ్జ్, వివేకము. ఈ రెండు పురుషునికి రెండు రెక్కలు. వివేక చూడమని ఈ రెండు రెక్కల సహాయంతో వైరాగ్య బోధయే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన. అంటే వైరాగ్యము అనేటటువంటిది చలనం ఉన్న మనస్సుకి, నిద్రిస్తున్న మనస్సుకి బోధ. ఒకటి వైరాగ్యాభ్యాస, రెండవది జ్ఞానాభ్యాస. ఆత్మబోధలో ఏమన్నారు? స్ఫటికం ఉన్నది చిత్తులాగా క్రిస్టల్ క్లియర్గా, దాని పక్కన ఎర్రటి పువ్వు ఉన్నది, చైత్యము ఉపాధి. పెడితే ఈ స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. స్ఫటికో యథా. నిజానికి చైత్యము చిత్తుని ఏమీ చేయలేదు. ఈ కోశాలే తన అనుకోవడమే బంధము. పంచదశలో కూడా కూటస్థ చిదాభాస తాదాత్మ్యం అన్నారు ఆయన. విద్యారణ్య స్వామి ఈ చిచ్చైత్య కలయికను కూటస్థ చిదాభాస తాదాత్మ్యము. కూటస్థ అంటే చిత్, చిదాభాస అంటే చైత్యము. దానిని విడగొట్టుకోవడమే మోక్షము అని పంచదశిలో ఘోషించి బోధించారు. ముండకోపనిషత్తు ఏముంది? భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఈ శ్లోకము అద్వైత సాధనకు ఒక కరదీపిక, టార్చ్ లైట్. కర చేతి ఎందు ఉన్న దీపిక, టార్చ్ లైట్. భోగాల పట్ల ఆకర్షణ పోవడం, నిరంతర చైతన్యం ఏదో తెలుసుకుని చిత్తాదాత్మ్యాన్ని వదులుకోవడం. నేను చిత్, చైత్యము కాదు. భోగేచ్ఛా మాత్రకో బంధ తత్యాగో మోక్ష ఉచ్యతే. చిచ్చైత్యకరితో బంధ తన్ముక్తి ముక్తిరుచ్యతే. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి.
సోహం చిదోహం స్వస్తి.